శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దూర్వాసుడు సర్వులకు సర్వేశ్వరుడు, అనంతుడు, అజుడు, అవ్యయుడు, కారణముకు కారణము, దాని కారణమునకు కారణము, దానికి కారణములైన వానికి కారణము అయిన సురేశ్వరునికి ప్రణతులమయ్యదము. భోక్త, భోజ్యము, స్రష్ట, సృజ్యము, కార్యము, కర్తయు అయిన పరమపదమునకు వినతులమయ్యదము. విశుద్ధ జ్ఞాన సంపన్నము, అజయు, అక్షయము, అవ్యక్తము, అవికారము అయిన విష్ణువు పరమపదము స్థూలము కాదు, సూక్ష్మము కాదు, విశేషణములకు గోచరం కాని ఆ విష్ణువునికి పరమపదమునకు ముఖ్యదను. ఏ పరబ్రహ్మ యొక్క 10,000 అంశములకు 10,000వ అంశమై ఈ విశ్వశక్తి ఉన్నదో ఆ అవ్యయానికి ముఖ్యదము. యోగులు నిత్యము ఉద్యమించి నిరంతర అనుసంధానం చేసి పుణ్యపాపమును క్షయించుటకు ఏ అక్షము అచింత్యము అయిన దాన్ని దర్శించరో ఆ విష్ణువు యొక్క పరమపదము. దేవతలు, మునులు, నేనును, శంకరుడును కూడా ఎరుంగరో ఈ విష్ణు పరమపదమును. అచ్యుతపూర్వుడైన శక్తులు బ్రహ్మయు, విష్ణువు, శివుడను పేర ఉన్నవో అట్టి ఓ సర్వేశ, సర్వభూతాత్మ, సర్వాశ్రయ అచ్యుత, ఓ విష్ణువు మాకు ప్రసన్నుడవు కమ్ము, మా దృష్టికి కనిపింపము అని ఇట్లు బ్రహ్మ చేసిన స్తవమును ఆలించి దేవతలందరూ ప్రణామములు చేసి ప్రసీద, ప్రసన్నుడవు కమ్ము, వ్రజనో దృష్టి గోచరం, మా దృష్టికి కనిపింపము అని అనిరి. ఎవ్వని పరమపదము భగవంతుడగు ఈ బ్రహ్మయు ఎరుగడో ఆ జగన్నివాసమగు నీ పరమపదమునకు ముఖ్యదము. ఓ అచ్యుత, ఓ సర్వగత అని బ్రహ్మ దేవతలు పలికిన తర్వాత ఇట్లు బృహస్పతి, దేవర్షులు ఆ మహావిష్ణువును స్తుతించిరి. దేవర్షులు విష్ణువును స్తుతించుట. ఆద్యుడవు, యజ్ఞమూర్తివి, పూర్వులకెల్ల పూర్వుడవు, సృష్టికర్తను సృష్టించిన వాడవు, అవిశేషణుడవు. విశేషణమనగా భేదకము. ఉన్నదొక్కటే వస్తువైనప్పుడు అది నిర్గుణము, నిర్వికారమైనప్పుడు భేదక సామాగ్రి మరి ఉండనే ఉండదని తాత్పర్యము. అట్టి నీకు విన్నతులమయ్యదము. లోగడ పుట్టిన ఇక మీద పుట్టనున్న దానికి నీవు ఈశ్వరుడవు, యజ్ఞమూర్తి ధరుడవు. లోగడనే యజ్ఞమూర్తివని పిలిచినారు. మరలా యజ్ఞమూర్తివనట పునరుక్తి కాదా? అనగా స్తుతే భూమితా నాస్తి, స్థుతులందు పునరుక్తి దోషము లేదు అను న్యాయానుసారం చెప్పినవే మరల చెప్పుట స్తుతి లక్షణం. అట్టివానికి పునరుక్తికాభావం ఉండదు. మా ఎడ ప్రసన్నుడవముగము, మాకు దర్శనమిమ్ము. ఇదిగో బ్రహ్మాది దేవతలు వారి ముఖమైన అగ్నితో కూడా నీకు ప్రణతులైనారు, శరణ పొందినారు అని ప్రార్థించగా ఆ దేవతలపై అనుగ్రహము అని విష్ణువు వారికి ప్రత్యక్షమయ్యను. శంఖ చక్ర గదాధరియు అపూర్వ రూప సంపత్తి కలిగి తేజోరాశి అయి దర్శనమిచ్చిన ఆ పుండరీకాక్షని బ్రహ్మాది దేవతలు స్తుతించిరి. తెలియవాడు, తెలియదగినది తెలివియు నీవే. నీ తేజస్సు చే శత్రువులమైన మమ్మలను ఆప్యాయన పరపుము. నీ దర్శనం అగునంత వరకే బాధ, కోరిక, మోహము, దుఃఖము ఉండును. నీవు నీ దర్శనం చే నీ శక్తితో మమ్మ ఆనందపరపుము అని స్తుతింప ప్రసన్న కటాక్షములతో విష్ణువు వారిని ఆదరించి ఇట్లనను. క్షీర సముద్ర మధురము, ఓ వేల్పులారా, మీ తేజస్సులను నేను మరలా పూరించదను. నేను తెలిపినట్లు చేయడు. మందరమును కవ్వముగానో వాసుకుని తరిత్రాడుగానో చేసి నేను తోడయుండ పాల్కడలింత్రచ్చుడు అయ్యడ మంచి మాటల చేత ఆ రాక్షసులందరికీ సంబంధించిన పని ఇది. ఫలం అందరికీ సమానమే. ఇందుకు మీరు ఆహుతులు కండు. సముద్రమథనమైనంతటా అమృతం పుట్టును. దాన్ని తాగి మీరు బలవంతులు, అమరులు అవ్వాలి. దేవదేవుడైన నేను రాక్షసులకు అమృతం అందకుండా కేవలం సముద్రమథన క్లేశం మాత్రం అనుభవించినట్టు చేయగలను అని ఆజ్ఞాపించగా విని సురలు అసురులతో సంధి చేసుకుని అమృత సంపాదనానికి ప్రయత్నం ఆరంభించిరి. ఔషధులన్నీ తెచ్చి పాలచంద్రమును వైచిరి. శరత్కాలము విధముగా అచ్చమైన కాంతిగల ఆ పయోధియందు మథనం ఆరంభించిరి. మొట్టమొదట పాము తలవైపు పట్టిన దేవతలు తోకపట్టుటకు, తోకపట్టిన దైత్యులు తలను పట్టినట్టు హరి తంత్రం గావించను. మీరు మహాబలశాలురు, ధీరులు, మీరేమి తుచ్చమైన తోకపట్టుట ఏమి? ఈ అల్పబలులు అధీరులు దేవతలు శరీరమునకెల్లా ప్రధానమైన ముఖం పట్టుట ఏమి? సిగ్గు సిగ్గు అనే పొరపులు వెట్టి వానిచే అవును అవును అని పొరబడితే మేము తల పట్టుకొందము, మీరు తోకకు 2 వారల చేతనే అనిపించి బేలు చేసి ఇద్దరుకును తల తోక మార్చను. మొదటి కంటే పోయిన కొలది తరిబుద్ధి కలిగను. ముల్లోకము లక్ష్మీకళ నిండెను. దేవేంద్రుడు ఎప్పటి వలె శ్రీమంతుడయ్యను. మరలా స్వర్గ సామ్రాజ్యమంది సింహాసనం అధిష్ఠించి పద్మహస్తాగు శ్రీదేవుని దేవరాజు స్తుతించను. ఇంద్రకృత లక్ష్మీస్తుతి. నమామి సర్వలోకానాంజననీమబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభం ప్రియామహాం
त्वं सिद्धिस्त्वं स्वधा स्वाहा त्वं सुधालोकपावनी सन्ध्यारात्रिः प्रभाभूतिर्मेधा श्रद्धा सरस्वती यज्ञविद्या महाविद्या गुह्यविद्या च शोभने आत्मविद्या च देवी त्वं विमुक्तिफलदायिनी अन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिस्त्वमेव च सौम्या सौम्यैर्जगद्रूपैस्त्वयैतद्देवि पूरितं काच्यान्या त्वामृते देवी सर्वयज्ञमयं वपुः अध्यास्ते देवदेवस्य योगिचिचिन्त्यं गदाभृतः त्वया देवी परित्यक्तं सकलं भुवनत्रयं विनष्टप्रायमभत्वयेदानीं समेधितं दाराः पुत्रास्तथा अगारसुहृद्ध्यानधनाधिकं भवच्चेतन्महाभागे नित्यं त्वदीक्षणां नृणां शरीरारोग्यमैश्वर्यमरिपक्षयसुखं देवि त्वदृष्टिदृष्टानां पुरुषाणां न दुर्लभं त्वं माता सर्वलोकानां देवदेवो हरिः पिता त्वयैतद्विष्णुनाचां भज गद्वाप्तं चराचरं मानः कोशं तथा गोष्ठं मा गृहं मा परिच्छदं मा शरीरं कलत्रं च त्यजेद्धाः सर्वपावने मा पुत्रान् मा सुहृद्वर्गान् मा पशून् मा विभूषणं त्यजेद्धाम मदेवस्य विष्णोर्वक्षस्थलालये सत्त्वेन शौचसत्याभ्यां तथा शीलादिभिर्गुणैः त्यज्यन्तेनेव रास्यद्यः सञ्चक्ताये त्वयामले त्वयावलोकिताः सद्यः शीलाद्यैः सकलैर्गुणैः धनैश्वरैः स युज्यन्ते पुरुषा निर्गुणा अपि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः।